కీర్తన గ్రంథం 19వ అధ్యాయము 5వ వచనము. విచ్ కమ్స్ అవుట్ లైక్ ఎ బ్రైడ్ గ్రూమ్ లీవింగ్ హిస్ ఛాంబర్ అండ్ లైక్ ఎ స్ట్రాంగ్ మ్యాన్ రన్స్ ఇట్స్ కోర్స్ విత్ జాయ్. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. అతడు అంటే ప్రీవియస్ వర్స్కి ఇది కంటిన్యూషన్. ప్రియమైన వాళ్ళారా, ముందు చేసినటువంటి వీడియోకి ఇది కంటిన్యూషను. సూర్యుడు అనమాట. అతడు అంటే దేవుడు ఆకాశంలో సూర్యునికి గుడారం లాంటిది వేశారు, అందులోనే అది ఉంటుంది. అయితే ఆ సూర్యుడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. ఉదయం ఎప్పుడైతే మరి సూర్యోదయం కలుగుతుందో అప్పుడు అంతఃపురం నుంచి బయలుదేరే పెళ్లి కొడుకులాగా తన ప్రయాణం మొదలు పెడతాడు సూర్యుడు. సూర్యుడు పరిగెత్త ఉల్లసించున్నట్లు రన్నింగ్ రేస్లో పాల్గొనేటటువంటి మరి రన్నర్స్ ఎవరైతే ఉంటారో మెడల్స్ తీసుకునేవాళ్ళు మంచి రన్నర్స్ లాగా సూర్యుడు పరిగెత్త ఉల్లసించున్నట్లు తన పదమునందు పరిగెత్త ఉల్లసించుచున్నాడు. తన పదమునందు అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు తన ప్రయాణం ఎక్కడ మొదలు పెట్టాలో, ఎక్కడ ఎండ్ చేయాలో దానికి ఒక ట్రాక్ని, ఒక దారిని నిర్దేశించి ఉంచారు దేవుడు. అందులోనే కేవలం ఆ పదమునందు, తన పదమునందు పరిగెత్త ఉల్లసించుచున్నాడు అని చాలా చక్కగా క్లియర్గా రాయబడి ఉంది. దేవుడు ఏదైతే నిర్దేశించారో దానికి మార్గం, ఆ మార్గంలోనే పరిగెత్తడానికి ఉల్లసిస్తూ ఉన్నాడు సూర్యుడు. అయితే సృష్టిలోని సమస్తం కూడా దేవుడు చెప్పినటువంటి మాటలు యాజిటీస్గా ఫాలో అవుతున్నాయి. ప్రియమైన వాళ్ళారా, ఒక్క మానవుడు తప్ప మానవుని దేవుడు ఎంతో ప్రేమతో చేసి మీ సృష్టికర్తను, మీ తండ్రినైనా నన్నే మీరు ప్రార్థించాలి, నన్నే ఆరాధించాలని దేవుడు చెప్తూ ఉంటే మనం రకరకాలైన మనకిష్టమైన రూపాలను చేసుకొని ఇవే మాకు దేవుళ్ళని పూజిస్తూ ఉన్నాము. మరి మామిడి చెట్టు చూస్తే మామిడికాయలే కాస్తూ ఉంది, జామ చెట్టు చూస్తే జామకాయలే కాస్తూ ఉన్నది. మరి సూర్యుడు చూస్తే ఆయన దారిలోనే నడుస్తూ ఉన్నాడు. చంద్రుడు కూడా దేవుని యొక్క కట్టడలను అనుసరిస్తూ ఉన్నారు. సమస్తము ఒకటేంటి, సృష్టిలోని సమస్తము ఆయనకు లోబడుతుంది ఎక్సెప్ట్ హ్యూమన్ బీయింగ్స్.